హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వార్త ఒక విషాదకర సంఘటన గురించి. తమిళనాడులో కరూరు పట్టణంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళగ వెట్రి కగజం పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగింది. ఈ ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే ఆ గిరాకీకి తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ గారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తన రోడ్ షోను మధ్యలోనే రద్దు చేసి సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తపరిచారు. నా మనసు, నా కన్నీళ్లు, నా మాటలు అన్నీ ఆల్ క్లౌడెడ్ విత్ షారో అంటూ తన బాధను వ్యక్తపరిచారు. ఆయన ఆదివారం ఉదయం మరోసారి స్పందిస్తూ మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మొత్తం పెద్దది కాదు, కానీ మీ కుటుంబ సభ్యుడిగా నేను మీకు అండగా నిలవాలి. మీ బాధలో నేను మీతో ఉన్నాను. మా పార్టీ తమిళగ వెట్రి కజగం తరపున కూడా అవసరమైన సహాయం అందిస్తాం. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొంతమంది విజయ్ను నేరపూరిత నిర్లక్ష్యానికి బాధ్యుడిగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఆయనను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసానికి భద్రతను పెంచారు. ఈ ఘటన మనందరినీ కలిచివేసింది. ప్రియమైన ప్రేక్షకులారా, మనం బాధిత కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.